గుడ్ మార్నింగ్ రా. నేను స్టేషన్ బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కార్లో టూర్కి వెళ్ళాలన్నమాట. కేరళకి రావడానికి ఒక రీజను. సో ఇక్కడ నుంచి రూట్ చూస్తాను, ఒక 1 కిలోమీటర్ చూస్తే టూర్కి వెళ్ళి ఇక్కడ నుంచి మనం కేరళ నుంచి బయటకు వెళ్ళిపోతాం. స్టేషన్ బయట ఇట్లా ఉంది. వర్షం అయితే నైట్ పడింది బాగా. సో స్టోర్కి వెళ్ళాక కంటిన్యూ చేస్తా. ఆయన వెళ్తున్నారు కదా అంబ్రెల్లా తీసుకుని. ఇప్పుడు ఆ కార్ పక్కన అడిగారు, మామూలు మాట్లాడారు. ఛాయ్ అని చెప్పేసి టీ తాగనేసి మామూలుగా జస్ట్ ఒక్క ఏం అడగలేదు, ఒకే ఒక డైలాగ్ అనమాట. బోర్డు ఏంటి అన్న అడిగారు, ఛాయ్ టీ అని అడిగారు. టీ తాగమని టీ తాగమని ఇంటికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక హౌస్ ఈ ఏరియాలో ఉన్నాను అనమాట, కేరళలో. క్యాప్ బ్రో ఇచ్చాడు, అనిల్ బ్రో ఇచ్చాడు. సూపర్గా పెట్టున్నారు ఇంట్లో. ఎంఆర్ ఫార్మ్స్ అంట. ఇక్కడ స్ట్రీట్ అది హౌస్లో సూపర్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్ సార్. ఎక్కడైతే కెమెరాలు లేవో అక్కడెక్కడ లిఫ్ట్లు దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాలి కట్నం స్టోర్. రోడ్ని నెట్టుకుని ఇలా పైకి అనమాట. తర్వాత ఫుట్బాల్ లవర్స్ ఇక్కడ కనబడుతూ ఉంటారు. ఫుట్బాల్ స్పీడ్ అనమాట. అంతా ఫుట్బాల్ లవర్స్, బ్రాజిల్ ఫ్లాగ్, బారోటోన్ హిల్ బాయ్స్ అంట. మనం ఇటే వెళ్ళాలన్నమాట. డికాథలాన్ స్టోర్కి వెళ్తున్నా. ఒక 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 3 km. బారోటోన్ హిల్, ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసి బారోటోన్ హిల్. ఇక్కడ నుంచి మళ్ళీ 3 km ఉంది అనుకుంటా. నడవాలా. వర్షం అయితే ఏం పడలేదు, నైట్ పడింది. లక్ష్మి ఏం పడట్లేదు. టికెట్లో స్టోర్ వల్ల మొత్తం సైడ్ అంతా ఛార్జింగ్ వేస్ట్. ఆల్రెడీ ఓ మై గాష్ లాకింగ్ సిస్టమ్ ఇస్తుంది అక్కడ. కేరళ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్. కార్నర్ స్టేట్ అంట. ఫుట్పాత్ ఉంది నడవడానికి. ఫుట్పాత్ పైన నడుస్తున్నా. రోడ్డు అట్లా నేను చెన్నై రాయల్ బిర్యానీ అంట.
ఇట్లా ఉన్నాయి మరి చిన్న చిన్న గలీ హౌస్ మధ్యలో ఇట్లా గ్యాప్ అనమాట. హౌస్కి హౌస్కి గ్యాప్ ఉంది. వాట్ ఈస్ దిస్ మిషన్ అబౌట్? దేనికంట ఇది? స్టాప్ పాయింట్ అంట. జ్యూస్ పాయింట్ అక్కడ యాపిల్ జ్యూస్. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రీట్ వస్తుంది బయట. స్మాల్ స్మాల్ గల్లీస్ ఇక్కడ కూడా. క్రౌస్ క్రౌ టికెట్ స్టోర్కి వెళ్ళాక కన్ఫ్యూజ్ చేద్దాం. చాలా మంది కామెంట్ చేయండి. ఆ బ్రో ఇచ్చాడు చాలా మంది చూడండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ టికెత్లాన్లో కేరళలో ఇవేంటాం క్యాపిటల్లో ఇక్కడ స్టెంట్ తీసుకున్నా. ఇటువైపు మనం వెళ్ళాలి తమిళనాడు బోర్డర్కి. టైం వచ్చేసి 12 అవుతుంది. 11 o'clock అలాగే వచ్చాను అనమాట టికెత్లాన్ స్టోర్. టెంట్ తీసుకొని వెళ్తున్నాను. టెంట్ తీసుకున్నాక వెయిట్ పెరిగిపోయింది, ఇంకో 1 kg అలా వెయిట్. బ్యాగ్లో స్పేస్ తప్పు అయిపోయింది అనమాట. లక్కీగా ముందుగానే లగేజ్ అంతా ఇస్తాను కాబట్టి సరిపోయింది. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ అయితే ఉంది. వెళ్తున్నాం మనం అంత వేరే. ఇక్కడ అటెన్షన్ బాగా ఉంటుంది అన్నమాట క్రౌడ్ది. అందరూ కొంచెం చూస్తారు. మనకు అక్కడ ఫ్లాగ్ ఒకటి కావాలి, ఫ్లాగ్ ఒకటి తీసుకుని వెళ్ళిపోద్ది. రోడ్ సైడ్న ఫ్లాగులు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి టికెత్లాన్కి వెళ్తాను, ఎందుకంటే అక్కడ అంబ్రెల్లా బాక్స్లోని ఒక హెల్మెట్ చూసాను. ఆ హెల్మెట్ కానీ మనకి ఒకరు ఇస్తే ఇక్కడ గిఫ్ట్ తీసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. అంటే ఇంటి దొరకట్లేదు ఇక్కడ డెవలప్మెంట్ సిస్టమ్ వల్ల. ఇక్కడ బ్యాంక్ ఉంది కదా, ప్రతి చోట ఇప్పుడు నేను బ్యాంక్ ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకుంటున్నా. ఇక్కడ కూర్చుని చూస్తున్నాను అనమాట. కొంచెం రైన్ స్టార్ట్ అయింది, లైట్గా చింపులు స్టార్ట్ అయ్యాయి. క్లైమేట్ చూడొచ్చు. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, 12 అయిపోయింది. ఎందుకనేసి ఇంకా ఈవినింగ్ టైంకి వర్షం పడుతుంది. ఇట్లా కూర్చున్నాను, పండుతున్నాయి కెమెరాలో కనపడతాను. టికెత్లాన్ ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్ళి అడుగుతాను, ఇస్తే ఇస్తారు, లేదంటే రిటర్న్ వెళ్ళిపోతాం. మనకి ఇటువైపు రూట్ చూపెడుతుంది, ఇటువైపు వెళ్ళదా కోసం వెయిటింగ్. టికెత్లాన్ స్టోర్కి వస్తాను, కోసం అడుగుతాను. అది లిఫ్ట్ తీసుకోవడానికి సపోర్ట్ అవుతుందా లేదా అడుగుతాను, ఇస్తారు లేదంటే లేదా. యాక్చువల్గా అది సపోర్ట్ అవుతుంది లేదు, అది కొంచెం ఇండస్ట్రీ టైప్ ఎలిమెంట్ అనమాట. వాడిలో సెకండ్ మంచిదండి. అదిగో వెళ్ళి ఇస్తే ఇచ్చారు, లేదంటే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, వర్షం కూడా పడుతుంది. అప్పుడు మార్నింగ్ అంతా పడలేదు, మిడ్ నైట్ పడింది.
మనం లిఫ్ట్ ఆపుతుంటే రోజు విజిట్ అనమాట. బ్రో మీ పేరు? థ్యాంక్ యూ బ్రో. బ్రో థ్యాంక్ యూ ఇన్ తమిళ్ మలయాళం. నన్ని. నన్ని. ఓకే. నన్ని బ్రో. ఇప్పుడు మనకి సెకండ్ టైం కేరళలో ఫస్ట్ టైం ఇలా ఎలిమెంట్ ప్రాబ్లం అందుకే పైకి వెళ్తున్నారు. అక్కడ మనం అయితే లెఫ్ట్ వెళ్ళిపోవాలి కొంచెం దూరం వెళ్ళిన ఆపాడు. మనం ఆటోలో కూర్చున్నాం. దిగవట్లేదు అన్నాడు. సో ఇట్లా ఉంది మన అప్పుడు ఆటో. కేరళలో దాకా ఏమైందండి ఇన్సిడెంట్? దిగడం బెస్ట్ మనం కూడా దిగింటే ఇట్స్ వెరీ బ్యాడ్. your friends ఎవరు ఆల్రెడీ? இது வந்து என்னோட ஸ்பிரிச்சுவல் பிரதர் பாஸ்டர். My name is Pawan from Andhra Pradesh. Andhra Pradesh. Traveling all India. Only lift. Bro helped me. ఫోటో Thank you. ఈ బ్రో తెలిసిన ఫ్రెండ్స్ అంట ఆల్రెడీ. வணக்கம். బ్రో ఆటో అక్కడ స్టాప్ చేసేది. బ్రో మన కోసం ముందుగానే ఫోన్ చేసి పాస్ ఇచ్చేసాడు. ఎక్కడన్నా ఇలా అమ్ముతున్నాను అనమాట రోడ్ సైడ్. ఎక్కడన్నా బ్రో ఫ్రెండ్స్ అనుకుంటాను. ఓకే ఫైనల్ అయితే బ్రో థ్యాంక్ యూ. அந்த ஆள்காரோட பேலன்ஸ் தான் இந்த இப்போ பேலன்ஸ் దిస్ సైడ్ ఐ హావ్ టు గో. இந்த ரோடு நேரா போகுது. இது ట్రాంగల్ తెంకాసి రోడ్ தான். బ్రో మనకి ఎంత చేసాడు? ఓకే 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 వెల్కమ్ టు మై ప్లేస్. ఓకే ఓకే థ్యాంక్ యూ. మనం ముందుకు వెళ్దాం. బ్రో ఫుడ్ కూడా ఇచ్చాడు. ఇలా రోడ్ సైడ్ ఎంతో తెలియదు మనకు, అడగలేదు రేటు. 100 అని రాస్తుంది. తినేసి ట్రావెల్ చేయమన్నాడు అన్నమాట బ్రో. ఈ రూట్ వెళ్ళమంటున్నాడు. ఏం 2 స్టాల్స్ ఉన్నాయి కదా మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ తెలియదు. స్టాల్ తీసుకున్నాడు. మళ్ళీ ఏదో అంటున్నాడు కానీ మనకు అర్థం కావట్లేదు. కేరళలో మలయాళం లేదు అన్నాడు. ఇది హైవే అంటే మెయిన్ హైవే, నేషనల్ హైవే. తినేసి ట్రావెల్ చేయమన్నాడు. బ్రోకి మన యూట్యూబ్ ఛానల్ ఇచ్చాము. సో ఫ్యూచర్లో మళ్ళీ మన కేరళ వచ్చినప్పుడు నిన్న ఇద్దరు కలిసాం. ఈరోజు ఈ బ్రోని కలిసాం. ఇలా మన ఆంధ్రవేలో ఎవరైతే కలుపుతారో అందరినీ ఫ్యూచర్లో కలవాలి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ హెల్ప్ చేశారు అందరికీ. ఎందుకనే యూట్యూబ్ ఐడి చేస్తున్నా. మన ఖర్చులో ఉంటే ఖచ్చితంగా మన కష్టం. మన ఇంటికి అందరినీ వెల్కమ్ చేయాలి. రోజు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు.
కేరళ ఇప్పుడు రెడీ. రోజుకి ఎనర్జీ వల్ల ఇప్పుడు ఇంకా ఫుల్గా మనం ఈవినింగ్ వరకు ట్రావెల్ చేయవచ్చు, చెకింగ్ చేయొచ్చు. సో కొంచెం మెయిన్ హైవే లాగా అనిపిస్తుంది. మెయిన్ హైవే మీద వచ్చానమాట. ఇటువైపు వెళ్ళాలి, టర్నింగ్ ఉందన్నమాట. అటువైపు వెళ్తే శబరిమలకి 150 కిలోమీటర్స్ అనమాట. మనం వెళ్ళాల్సింది ఒక 60 కిలోమీటర్స్ అలా ఉంది. చెప్పారు, అక్కడ అడిగితే చెప్పారు, వాళ్ళే పిలిచి అడిగితే చెప్పారు అన్నమాట. కూర్చొని ఏమన్నా ఆపే అవకాశం ఉంది. ఇక్కడ కెమెరా తక్కువ ఉంటే ఏమో మేబీ తెలియదు. ఈ బ్రో సూపర్ అనమాట. సైకిల్ మీద కూడా లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కార్తిక్ 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 బ్రో సూపర్. మై ఛానల్ ఈస్ పాస్పోర్ట్ పవన్. సూపర్, సైకిల్ మీద కూడా లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సూపర్. వ్యాన్లో ఒక మనకి దొరికింది అనమాట. ఒక ఆపారు, కొంచెం దూరం వెళ్తాయని చెప్పారు. అదే చెప్తే ఎక్కేది. ఎందుకంటే మనకి బైక్ లెస్ లిఫ్ట్ దొరకట్లేదు. ఎంత దూరం చెప్తే అంత దూరం అయిపోతుంది. ఇలా ఉన్నాయి, దిగాక అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఈ వ్యాన్లోని లిఫ్ట్ దొరికింది కదా. ఈ అన్న ఆయన ఇంటి దగ్గరికి తీసుకొచ్చారనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఆయన 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్తారంట, అక్కడ దింపేస్తా అని చెప్పారు. సో వెయిట్ చేయమన్నారు అనమాట. అప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం లాంగ్ వచ్చాం అనమాట. సూపర్గా ఉంది ఇలా ఈ ప్లేస్ కానీ అంతా. క్లైమేట్ అయితే కొంచెం వర్షం వచ్చేటట్టు అయ్యింది. కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ కేరళ అంతా. ఎక్కువ రోజులు ఉంటే లోన్లీ అనిపిస్తుంది, కానీ సూపర్. కాకపోతే ఫ్యాన్ మన వైపు తిప్పేసి వెళ్ళారు ఆయన. ఎక్కడ అనుకుంటా ఆయనకి కూడా చెప్తాం సబ్స్క్రైబ్ చేసుకోమనేసి. ఛార్జింగ్ తక్కువ ఉంది మళ్ళా. తర్వాత అన్నమాట ఏం అట్లాంటిది కానీ కొంచెం తగ్గింది అనమాట. థ్యాంక్ యూ. నన్ను కేరళలో నన్ను అంటారు, తమిళనాడులో ఈయన కూడా ఒక 5 కిలోమీటర్స్ వెళ్తారంట. సో రోడ్డు ఇదే బ్రో, దిస్ ఇస్ నేషనల్ హైవేనా? మెయిన్ రోడ్ తమిళనాడు. ఓకే, దిస్ ఇస్ మెయిన్ రోడ్ నా? కొంచెం రోడ్లు చిన్నగా ఉన్నాయి అనమాట, ఆ ప్రాబ్లం లేదు. సూపర్, క్లైమేట్ అంతా సూపర్గా ఉంటుంది తమిళనాడు. ఆ ప్రో చెప్పడం అయితే నైట్ సరే దిగింత మాట్లాడదాం. కేరళలో ట్రావెల్ చేస్తుంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇదే మెయిన్ హైవే అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అప్పుడు డ్రాప్ చేసేది అనమాట ఇందాక వ్యాన్లో దొరికితే. సో కొన్ని ఇలాగా పైనుంచి అప్ నుంచి ఉన్న హిల్ నుంచి కిందకు వస్తున్నాయి రోడ్లు. షాపులు కొంచెం డిఫరెంట్, హౌస్లు డిఫరెంట్లు. రోడ్లు అయితే అంతగా నేరవ లేవు. ఇక్కడ చూడండి, వాళ్ళు సిమెంట్ యూజ్ చేయకుండా జస్ట్ ఓన్లీ స్టోన్స్ మాత్రం వేశారనమాట. ఇట్లా ఇంతకుముందు ఒకసారి చూశాను, అప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. మన తమిళనాడు బార్డర్కి వెళ్ళాలి, ఆర్యన్ కావు అనే ప్లేస్కి. సో ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. అలా చిన్న చిన్న లిఫ్ట్లు తీసుకొని వస్తున్నాను. ఇలాంటి ప్లేస్కి వచ్చాను అనమాట. కొంచెం అప్స్ డౌన్స్, ఇక హిల్ ప్లేస్ లాగా ఉంది చూడడానికి. చూడొచ్చు, అక్కడ బ్యాంక్ ఉంది, ఇక్కడ రోడ్డు పైకి వెళ్తుంది అనమాట. అది ఇటు నుంచి వెహికల్ వస్తుంది. ఇవన్న మనకి ఇలా కనబడరా, ఆయన మనకి లిఫ్ట్ ఇచ్చారు, గుర్తుపట్టలేనట్టున్నారు. వ్యాన్ వస్తుంది, వ్యాన్ అర్థం.
వ్యాన్ నో రెస్పాన్స్. సూపర్ ప్లేస్ అనమాట. అది మెయిన్ రోడ్ హైవే అని చెప్తున్నారు. నాట్లో ఇంకో వేరే రోడ్ ఉంది కాబట్టి కొంచెం విలేజ్ నుంచి వెళ్తుంది అనమాట, టౌన్ టైపు. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట రోడ్డు. కేరళని ఎక్స్ప్లోర్ చేయడానికి రావాలి నెక్స్ట్ టైం, మళ్ళీ అప్పుడు వీలున్నప్పుడు ఇలా లిఫ్ట్ తీసుకుని ట్రావెల్ చేద్దాం అప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు టైం ఉంటే ఏం ప్రాబ్లం లేదన్నమాట. లిఫ్ట్ అలౌడ్ లేకపోతే సరే హెల్ప్ చేస్తున్నారన్నమాట లిఫ్ట్. కెమెరాలు ఏం కూడా కెమెరాలు ఏం కూడా. ఇప్పుడు టైం అయిపోతుంది, 5 అయిపోయింది ఆల్రెడీ. ఇందాక ఫస్ట్ చూపించిన ఒక బ్రో అయితే చెప్పాడు ఏరియా కొంచెం ఫారెస్ట్ టైపు, నైట్ టైం చాలా ఇబ్బంది అవుద్ది, 8 తర్వాత వెహికల్స్ ఏమి ఉండవా అని చెప్పాడు. ఇంకా లక్ ఏంటంటే వర్షం ఏం పడలేదు, ఎండ ఉంది ఇప్పటికీ కూడా, 5 అవుతుంది. సో ఏదైనా మంచి డైరెక్ట్ లిఫ్ట్ దొరికితే బార్డర్ క్రాస్ అయిపోతే చాలా హ్యాపీ అన్నమాట. చూద్దాం ఎంతవరకు వెళ్తాను. ఇప్పుడే లారీలో లిఫ్ట్ దొరికింది, తమిళనాడు బోర్డర్ అనమాట. తమిళనాడు బోర్డర్ తమిళనాడు లారీ. చూద్దాం ఎంతవరకు. బోర్డర్కి అయితే వెళ్తాను చెప్పారు, కొంచెం గట్టిలోకి అయితే వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్తారు చూద్దాం. ரொம்ப நன்றி அண்ணா, தேங்க்யூ. చూద్దాం ఎంతవరకు వెళ్తాం. లారీ స్పీడ్ చూడండి అట్లా, ఇది అప్పు కదా అట్లా అనమాట. రోడ్లు అవి ఇక్కడ మేళాలను చూడండి, ఎక్కడ ఎటు చూసినా సరే ఫుల్గా సూపర్ గ్రీనరీ, చెట్లు ఎటు చూసినా. ఇది మెయిన్ రోడ్. ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ టికెట్ నుండి సరే వేడిగా ఉంటుంది. లారీ ఈ స్పీడ్తో వెళ్తుంది అనమాట, లోడ్ ఉంది యాక్చువల్గా, అందుకనేస్తే ఇలా వెళ్ళాలి. అప్డేట్ చేస్తాను దిగిన తర్వాత. సరే, డ్రైవింగ్ సూపర్. నాకు లక్కీగా ఈ లారీలో డ్రైవింగ్ వచ్చి లిఫ్ట్ దొరికింది. లొకేషన్స్ చూడడానికి ప్లస్ వేరే ఎవరు పడితే వాళ్ళు డ్రైవ్ చేయలేరు అనమాట. ఇక్కడ చాలా కష్టమైంది హిల్ మీద, ఘాట్ రోడ్ లెక్క. అక్కడ ఉన్నాడు, ప్రింట్అవుట్ తీసుకోవడానికి వెళ్ళాడు అనమాట. ఆయుర్వేద క్లినిక్ ఏదో ఉంది ఇక్కడ, తెన్మల తెన్మల అనే ప్లేస్లో ఉన్నాం మనం. అతను ఎందుకులో చెప్పాడు అర్థమైంది, నైట్ టైం అంతా హిల్లీ ఏరియా అనమాట. నైట్ 8 తర్వాత ఏమి ఉండవు. లోడ్ ఉంది, ఇలాంటి లోడ్ని రోడ్లో డ్రైవ్ చేయడం చాలా కష్టం. ఫైనల్గా మనం కన్కోట్ అనే ప్లేస్ చూస్తాం. దాన్ని బైక్ పైన బైక్. సో థ్యాంక్ యూ కంపానండి. మీ పేరేనా? ముద్దు కృష్ణ. సో ఫైనల్గా అందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం నుంచి స్టేషను. ఓకే పైన ఒకసారి మళ్ళా అక్కడ ఆల్రెడీ దిగేస్తాం. ఇక్కడ నుంచి మనం
రైల్వే స్టేషన్ దగ్గరే దీంట్లో వచ్చాం అన్నకి. ఓకే, థ్యాంక్ యూ. కానీ మనం స్టేషన్కి వెళ్దాం. స్టేషన్ ఇటువైపు అని చెప్పాను. చెక్ పోస్ట్ చాలా చెక్ పోస్ట్కి డబ్బులు ఇచ్చి కూడా సరిపోతుంది మొత్తం. అక్కడ కేరళ చెక్ పోస్ట్కి ఇచ్చాడు అన్న, తమిళనాడు పోలీస్ చెక్ పోస్ట్కి, తర్వాత మళ్ళీ ఇంకోటి, తర్వాత ఇప్పుడు ఇది 4వది. సో ఇక్కడ వర్షం అది బాగా పడినట్టుగా ఉందా ఇక్కడ. మనం లిఫ్ట్ తీసుకుందాం. ఇటు నుంచి వచ్చాం. టైం వచ్చేసి 7:20 అవుతుంది. లిఫ్ట్ ట్రై చేస్తా. ఫ్రెండ్స్, యాక్చువల్గా స్టేషన్లో పడుకొని ఉన్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయాను, ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ పడుకునే టైంకి ఒక అరగంట పడుకున్నాను. కాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారన్నమాట, మేడం. టికెట్ అది లేకుండా పడుకోవడానికి అడిగింది. ఆ మేడం అడిగితే చెప్పాను డీటెయిల్స్. ఇట్లాగా ట్రావెల్ చేస్తున్నాను ఆల్ ఇండియా వితౌట్ మనీ అంటే, అలాగే చెప్పలేదు కానీ టికెట్ అది లేకపోతే పడుకోవడానికి అవ్వదు, స్టేషన్లో ఉండడానికి అవ్వదు అని చెప్పి ఆ మేడం వేరే సార్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఇంకా డైరెక్ట్గా ఆపోజిట్లో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర ఉండమన్నారు. సో ఈరోజే మనం కేరళలో టెంట్ తీసుకున్నాం. అది ఈరోజు యూజ్ అనుకోలేదు. సో ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ప్లేస్లోని నేను టెంట్ వేస్తాను. మార్నింగ్ మీకు బాగా కనిపిస్తుంది. సో ఈ రోజుకి ఇక్కడ స్టే అనమాట. ఆపోజిట్లో రైల్వే స్టేషన్ ఉంది. సో ఇక్కడ బాగానే ఉంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్.